నీ ఫేట్, నీ డెస్టినీ ఇటున్నది. అంతే. అండ్ చక్కగా సక్సెస్ అయ్యావు. అది అది చాలా గొప్ప గ్రేట్ మ్యాజిక్ ఇన్ టైం. అంతే. ఇప్పుడు ఈ టీవీల్లో పనిచేసిన వాళ్ళు సాధారణంగా సినిమాకి ఫిట్ ఇన్ అవ్వలేరు ఫర్ వేరియస్ రీజన్స్, నాట్ వన్. అక్కడైతే కంటిన్యూస్ వర్క్ ఉంటుంది, కంటిన్యూస్ ఇన్కమ్ ఉంటుంది. ఒక చోటసారి ఒక సీరియల్లో బుక్ అయితే వాళ్ళు అంత ఈజీగా వదిలి రాలేరు బయటికి. ఎందుకంటే దట్స్ ఆల్ రిలేటెడ్ టు ఇన్కమ్, రెవెన్యూ, ఎవ్రీథింగ్. అండ్ కమిట్మెంట్ ఆల్సో రైట్. సినిమాల్లోకి వచ్చిన తర్వాత ఒక సినిమా చేస్తే ఓ వారం రోజులు ఎంత వర్క్ ఉంటుంది, తర్వాత ఉంటుందో ఉండదో తెలియదు. సో అది ఏదో ఉంది ఆ డిస్టర్బెన్స్ రెండింటికి మధ్య. బట్ హౌ కుడ్ యూ మేనేజ్ దిస్ టూ అన్నది అసలు లక్. నన్ను మళ్ళీ చెప్తున్నాను, అంటే ఏది ప్లాన్డ్ కాదు. లక్ అంటే నా ఉద్దేశం ఏంటంటే, నేను వెళ్ళి ప్రయత్నం చేసి నాకు ఇది కావాలి ఏమైనా ఇస్తారా అని అడిగిన దాఖలాలు నా కెరియర్ మొత్తంలో ఎక్కడా లేవు. దానికి కారణం ఏంటంటే, నాకు వచ్చేవి ఆపర్చునిటీస్, ఏదొచ్చినా చేసేవాడిని. అది పాయింట్. నాకు అంటే యాక్టింగ్ అన్నది నేను చేయగలనని చేయలే, నువ్వు చేయొచ్చు కదా అంటే ఓకే అనేసేవాడిని. అలాగే నన్ను ఎవరైనా నువ్వు ఫైట్లు కూడా చేయొచ్చు కదా ఫైట్ మాస్టర్ కంటే చేసేవాడిని ఏమో. అంటే నాకు నో చెప్పడం తెలియదు, ఉండిపోవాలి ఇక్కడ, అంతే. రాదు నేర్చేసుకుందాం అంటే ఎంత నేర్చుకుంటే ఎలా అవుతుంది అది నాకు తెలీదు. అంటే తర్వాత ఏదో ఒక స్క్రిప్ట్లో రాసుకున్న డైలాగ్ ఇది, సక్సెస్ అయ్యేవాడు ఎవడంటే ఓడిపోవడం అన్న తెలియనివాడంట. తెలియకపోవడం అది తెలీదు, నేను ఇది చేయలేను అని తెలియకూడదు. అది ఎప్పుడైతే అజ్ఞానంతో ఉండేవాడినో బ్రహ్మాండంగా ఉండేదన్న. అప్పుడు ఎలా అంటే నెలకి 40 రోజులు పనిచేసేవాడిని షిఫ్ట్లతో కలుపుకుంటే. అర్థమైంది. అంటే ఏంటంటే ఏదడితే అది ఏదో మాటల్లో ఎప్పుడో ఒకసారి ఒక చిన్న టాపిక్ వచ్చి మంజులా నాయుడు గారు మేడం ఏదో మాటల్లో నేను ఏదో విమర్శించా పలానా సీన్ని, ఆ అమ్మాయిలు ఎవరైనా ఇక్కడ మాట్లాడుకుంటారో ఏంటో అని. నా ఉద్దేశం ఏంటి, ఆ రైటర్ ఏదో రాశాడు నచ్చలేదు, ఇవి ముందు ఒకసారి నోరు జారా, అది ఆవిడ రాశారన్న విషయం నాకు తెలియదు. శృతి అక్కడ ఉన్నారు, యాక్టర్ శృతి, అదే నాగమణి గారి అమ్మాయి కదా. ఒక్కసారి చూసింది, ఆ చూపుతో నాకు అర్థమైపోయింది. అమ్మో అని చెప్పి నేను వెంటనే కవర్ చేయడం చూసా. అంటే నా ఉద్దేశం ఏంటంటే అండి, అదేదండి, అమ్మాయిలు ఎలా మాట్లాడుకుంటారు నీకు తెలుసా అని చెప్పి అడిగారు. అడిగితే మరి ఎలా కమిట్ అయిపోయాం కదా, అనేసాం కదా అని చెప్పి, మేడం నా ఉద్దేశం ఏంటంటే మా అమ్మ సైడ్ కానీ మా నాన్నగారి సైడ్ కానీ మా ఇంట్లో ఆడపిల్లలు చాలా ఎక్కువ అండి, వాళ్ళ మధ్య నేను ఎక్కువ ఉంటాను. సో డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్ మా ఇళ్ళలో ఏమైనా పండుగలు పబ్బాలు అయితే అందరు గ్యాదర్ అయినప్పుడు మగవాళ్ళు 3-4 ఉన్నాం, అది ఎవరిదాన్ని వాళ్ళు నేను మాత్రం ఎక్కువ వెళ్తూ ఉండేవాడిని, కజిన్స్తో ఎక్కువ అమ్మాయిలతోనే ఉండేవాడిని. సో నాకు మోరార్లెస్ ఆ ఇన్ఫర్మేషన్ ఉంది. లైక్ ఇది ఆ ఉద్దేశంతో అన్నాను కాబట్టి ఇంకోటి లేదు చాలా పెద్ద మాట అన్నావు నువ్వు, సరే ఒక పని చేద్దాం, ఒకసారి రా ఈ సీన్ నువ్వు. మామూలుగా అయితే ఎవరైనా కొంచెం అది తెలివితేటలు అనాలా లౌక్యం అనాలా ఏదైనా అంటే వాళ్ళు ఇంకోళ్ళు అయితే ఏంటంటే అలా వద్దండి నేను రాయను, ఊరుకోండి నేను రాయను, నేను అలాగే రాస్తాను అన్న. రాయి సీన్ ఆపేశారు లిటరల్గా. ఇంకా చూస్తే నాకు నిజంగా బాగా రాయొచ్చు అనిపించింది. శృతి ఆ రోజు పీకిందండి క్లాస్, నన్ను నీకు బుద్ధి ఉందా, నువ్వు ఏం చేసావో తెలుసా, ఆవిడికి ఒక మామూలుగా ఎవరికైనా డైరెక్టరు ఒక లేడీ డైరెక్టర్ అంటే ఈగో స్పీక్స్లో ఉంటాయి. అందులో మంజులా అంటే మేడం ఎలా అంటే ఆవిడ అసలు చాలా సీరియస్, ఆవిడంటే భయం అందరికి. అలాంటిది నేనేం తప్పనలేదు శృతి, నాకు అనిపించింది చెప్పాను. ఆమె పాయింట్ రైట్ అనుకుంటే నన్ను ఇగ్నోర్ చేసేయచ్చు కదా, పర్వాలేదు నీకేం తెలుసు అంటే అయిపోయింది. ఒకసారి రాసి తీసుకురావడంలో ఆవిడ తాలూకు మంచిదనం నాకు కనిపించింది. ఏమో నాలో ఇది కూడా ఎక్స్ప్లోర్ అవుతుందేమో చూద్దాం అంటే, శృతి ఏంటంటే ఈ అమాయకత్వాన్ని మెచ్చుకోవాలా లేకపోతే తిట్టుకోవాలా అర్థం కాని విధంగా ఒక లుక్ అయితే ఆమె ఇచ్చింది. అంటే ఏంటి, పూర్తిగా ద్వేషం లేదు, సరే ట్రై చేయి అన్నది కూడా డైరెక్ట్గా లేదు, మధ్యస్థంగా ఆపేసింది అన్నమాట శృతి. ఆమెకి ఏంటంటే వీడికి తెలీదు, అనవసరంగా బాగాడు, ఇంకా అయిపోయింది ఎక్కడితో. ఆవిడ కానీ సిరీస్ తీసుకుంటే వీడికి ఇక్కడ దిక్కు దివానా లేదు, ఎందుకంటే నాకు అన్నం పెడుతున్న సంస్థ అది. అవును. తెల్లార్లు కూర్చొని రాశానన్న, రాత్రి ఇంటికి 11 గంటలకు వెళ్ళాను. ఇంకా సీరియల్స్ అని తెలుసు కదా ఎంత లేట్ అవుద్దు, నిద్ర రావట్లేదు నాకు, నిద్ర పోకుండా రాయలే, నిద్ర రావట్లేదు కాబట్టి రాశా. అంత నచ్చింది ఆఫర్ నాకు. ఇష్టానుసారంగా రాసి ఒక 8 పేజీలు రాసి దాన్ని మళ్ళీ 5 పేజీలు కుదించి 3 పేజీలు కుదించి పొద్దున్న నీట్గా ఫెయిర్ చేసి తీసుకుని వెళ్ళిస్తే ఒక చిన్న చర్చ అయింది భార్యాభర్తల మధ్యలో. ఆ సీన్ చూసి ఆవిడ సైలెంట్గా వెళ్ళిపోయి ఆ హస్బెండ్తో ఏదో డిస్కస్ చేశారు. ఇది చాలా సినిమాటిక్ లైఫ్ స్టైల్ కాబట్టి మంది అర్థమవుతుంది ఇక్కడ మంచి రీ రికార్డింగ్ స్టార్ట్ అవ్వబోతుందని. అనుకున్నట్టే పిలిచారు, చాలా బాగా రాసావు, రాస్తావా సీరియల్ మొత్తం అని అడిగారు.
అలాగేనండి అని చెప్పి కస్తూరి అప్పటిదా చేసిన వాటిలో కూడా స్క్రీన్ ప్లే అది మార్చుకుంటూ వచ్చి వండర్ఫుల్ టేక్ ఆఫ్ అది. అలాగే అందులో మ్యూజిక్ చేసే ఛాన్స్ కూడా నా మ్యూజిషియన్ ఇలా చెప్పా, మాకు ఒకసారి ట్రై చేస్తావు టైటిల్ సాంగ్ అన్నారు. సరే అని చెప్పి లిరిక్స్ ఏమి లేవు, కస్తూరి అన్నదాన్ని 4 రకాలుగా స్వరపరిచి అప్పటికప్పుడు చేసి ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు చెప్తే బాగుంది. అంటే ఏదైనా జరగాల్సి ఉంటే అన్న ఇంత సింపుల్గా జరుగుతాయి. మన సినిమా చూపించినట్టు అంటే మనం డ్రమటైజ్ చేసి చూపిస్తాం కదా, చెమట వచ్చి ఇంత చేసి అంత చేసి ఉన్నాయి. అవి కూడా ఏంటంటే కొన్ని జరగాల్సి ఉంటే జరిగిపోతాయి అంతే. అంతే మనం అంటే అది మనస్ఫూర్తి కోరుకోవాలా, దాన్ని సంకల్పం అనాలా, పిచ్చి అనాలా. నేనేంటంటే నో అయితే చెప్పకూడదు, మీరు ఏదైనా అడిగితే చేస్తా అంతే. ఫిజికల్గా నాకు కొన్ని భయాలు ఉంటాయి, వర్టిగోనే. డాబా మీద టెర్రస్ మీద పరిగెట్టమంటే పరిగెట్టలేదు, నిల్చోలేను కూడా. ఈ మాత్రం హైట్లో నన్ను నిల్చోబెడితే కళ్ళు తిరుగుతూ ఉంటాయి నాకు, వర్టిగో. అలాంటి కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి. కానీ క్రియేటివ్ సైడ్ మీ ఇష్టం, ఓ పాట రాయమంటే రాసేస్తాను, మీకు నచ్చుద్దా లేదా తర్వాత, మ్యూజిక్ చేయమన్నట్టు చేసేస్తా, మీకు నచ్చుద్దా లేదా తర్వాత. కానీ నాకు రాదేమో, నేను ఫెయిల్ అవుతానేమో ఆ భయం అయితే లేదు. ఎప్పుడైతే క్యాలిక్యులేషన్ స్టార్ట్ అయ్యిందో అక్కడి నుంచి ఫెయిల్యూర్ కనిపిస్తుంది. స్పీడ్ తగ్గిపోయింది బాగా, 100 కిలోమీటర్ల స్పీడ్లో వెళ్ళాను, 10కి వచ్చాను. ఆచి తూచి అడుగేయడం అనమాట, జాగ్రత్తగా వెళ్దాం, ఫెయిల్ అవ్వకూడదు. అమ్మో మనకి ఎంత వచ్చేసింది, ఇప్పుడు గుండె జరగాలంతా ఎంతో, నెక్స్ట్ మనం వచ్చింది, బ్లాక్ బస్టర్ రైటర్ని అయిపోయాను, రెమ్యునరేషన్ అసలు కనీ విని ఎరగనంత వచ్చేసింది, మార్కెట్లో మామూలుగా లేదు, చాలా జాగ్రత్తగా. ఏమైంది, ఏమీ చేయలే చెప్తున్నా. తర్వాత వచ్చినవన్నీ డిస్టర్బ్ అయిపోయి చాలా రీజన్స్ ఉన్నాయి. నా తరపు నుంచి ఏంటంటే దూకుడిపోయింది, పోయి కొంచెం నిదానంగా చేద్దాం అన్న దాంట్లో ఓకే ఇది కూడా మంచిగా జరిగిందేమో నాకు తెలీదు. నేను అనేది ఏంటంటే మన చేతుల్లో లేని దాన్ని వచ్చినది వచ్చినట్టు తీసుకుని ఎంజాయ్ చేస్తూ లైఫ్ని లీడ్ చేయడం అనేది పెట్టుకున్నాను కాబట్టి ఇలాగ వెళ్తుంది బండి అంతే. అదే సింపుల్గా వెళ్తున్నాం. అంటే వెన్ ఇంగ్లీష్లో ఒక సేయింగ్ ఉందిలే, వెన్ టైమ్ ఈజ్ గుడ్ ఎవ్రీ కిక్ ఇస్ ఎ గోల్ అన్నట్టు. ఎగ్జాక్ట్లీ. నేను ఇందులో మాత్రం నేను యాక్చువల్గా జాతకాలను అయితే అస్సలు నమ్మను, క్వశ్చనే లేదు. రాళ్ళు రప్పల్ని నమ్మను, హోమాలని యోగాలను నమ్మను. నేను దేవుణ్ణి నమ్మే తీరు నాది వేరే ఉంది అంతే. శాస్త్రోక్తంగా ఇది చేస్తే నీకు మంచి జరుగుతుంది, నేను ఆ టర్మ్స్ దేవుడితో పెట్టుకోదలుచుకోవాలి. నాకు దేవుడు ఆల్రెడీ చాలా ఇచ్చాడు, మనస్ఫూర్తిగా చెప్తా. ఈ నిమిషాన్ని ఆయన నన్ను పట్టించుకోపోయినా నాకు ప్రాబ్లం ఏం లేదు. నేను దేవుడి గురించి ఆలోచిస్తే ఇంత ఆలోచిస్తా. నాకు దేవుడితో ఏదైనా టర్మ్ ఉందంటే ఒకటి ఉంది, థ్యాంక్ఫుల్నెస్, గ్రాటిట్యూడ్, కృతజ్ఞత భావం తప్ప నాకెందుకు ఇది ఇవ్వలేదు, ఎందుకు ఇది చేయలేదని పొరపాటును కూడా నేను దేవుడిని అడగను, నో మ్యాటర్ వాట్ ఫ్యూచర్ ఎలా ఉన్నా కూడా. ఎందుకంటే ఎక్కడ నేను మీకు తెలియదు ఏంటి, ఆ ఊరి నుంచి ఇక్కడ దగ్గర రావడానికి టాలెంట్లు లేవా అక్కడ? ఎంతమంది లేరు అసలు, ఎలాంటి టాలెంట్ ఉన్న వాళ్ళు ఉన్నారు, ఎలాంటి టాలెంట్లు ఉన్నాయి అక్కడ. సంపత్ కుమార్ గారి గురించి చెప్తున్నా, కమల్ హాసన్ గారు, విశ్వనాథ్ గారు వచ్చి ఆంధ్రజాలరీ డాన్స్ నేర్చుకుని వెళ్ళారు. ఆయన ఎప్పుడు కొరియోగ్రాఫర్ అయిపోవాలిగా కదా అన్న. ఇది నాకు అర్థం కాని టాపిక్. చాలా మంది ఏమంటారంటే ఆయన ప్రయత్నం చేయలేదు, ఆయనకి ఇది లేదు, లేకపోతే ఏంటి అక్కడ ఉన్న ఎంకరేజ్మెంట్ సరిగ్గా ఉండదు. అరే ఇవన్నీ ఆలోచిస్తేనే అక్కడికి వెళ్ళాం. ఇప్పుడు టాపిక్ వచ్చింది కాబట్టి చెప్తున్నా. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.